ప్రభువునందు ప్రియమైన వారులారా, మీకు అందరికీ వందనాలు. మనం ప్రభువుని ఆరాధన చేయడానికి, ఆయన్ని పూజించడానికి చేరివచ్చాం కనుక కొంత సమయం ఆయన లేఖనాల్లో నుండి చూసుకుని ఆత్మ నింపుదల, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారమై ఆయన ఎదుట మనం సాగిలపడదాం. అందుకు సహాయార్థం బైబిల్లో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. తీసుకునండి, అందరూ తీసుకునండి. పేజీ నెంబర్ 208 క్రొత్త నిబంధనలో. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంత సమయం పాటల చేత మిమ్మల్ని ఆరాధన చేయడానికి, కీర్తించడానికి మా స్వరములు విప్పి మీ పాదాల చెంత సాగిలపడ్డానికి మీరు స్వరాన్ని, ఆత్మని, పాటల్లో ఉన్న భావాన్ని మీరు తెలియచేశారు. ప్రభువా, కొంత సమయం లేఖనాల్లో నుండి మాతో మాట్లాడండి. మీరేమై ఉన్నారో, మీ గుణగణాలను, మీరు మా పక్షంగా చేసిన మేలులన్నిటినీ తెలియచేయండి. దేవా, మీ దాసుడు వట్టివాడని నేను ఎరుగుదును. నన్ను, మమ్మల్ని మరుగు చేసి మీరే ముందుండి నడిపించండి. మీ స్పర్శ, మీ తాకిడి దేవా అనుభవించడానికి, చూడడానికి మాకు అవకాశం ఇవ్వమని, తద్వారా మేమందరం సత్యంగాను యథార్థంగాను మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మ ప్రేరేపణ కలిగించుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, హెబ్రీయుల గ్రంథకర్త అయిన పౌలు ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. పాత నిబంధన కాలానికి, క్రొత్త నిబంధన కాలానికి మధ్యవర్తి అయిన యేసుని మనం ఆరాధించడానికి వచ్చాం. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ రెండు కాలాలకి, రెండు నిబంధనలకు, రెండు ఆరాధనలకు మధ్యవర్తి అయిన యేసుని ఆరాధన చేయడానికి మనం వచ్చాం. కనుక యేసు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికి మధ్యవర్తి అయి ఉన్నాడు? పాతకాలంలో ఆరాధన వేరేలాగుండేది. అన్నవాళ్ళు మీకు దాని గురించి వివరంగా చెప్పేవాళ్ళు, చెప్పుంటారు. పాతకాలంలో ఈ విధంగా ఆరాధన ఉండదు. ఒక సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరంలో యాజకుడు ఉంటాడు, అన్నలాంటి యాజకుడు ఉంటాడు. ఎవరైనా దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఆ గడప దాకే రావాలి. అక్కడికి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు పుట్టాడు, ఇదిగో నా కుమారుడికి వివాహము, ఇదిగో నాకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో నా సమాధాన బలి, ఇదిగో నా పాప పరిహారార్థమైన బలి, నా పేరు మీద మీరు దేవునికి ప్రార్థన చేయండి అని గడప నుంచే ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలి. యాజకుడు అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి, ఇదిగో పలానా సురేషు, పలానా రమేషు, లేకుంటే పలానా సహోదరుడు, ఇట్లా అని అన్న మీ కొరకు ఏం చేస్తారు అంటే, మీ కొరకు ఆయన ఆరాధన చేస్తాడు. ఈ ఆరాధన చేసి తిరిగి వచ్చి, ఇదిగో నువ్వు ఇచ్చింది దహన బలిగా ఇచ్చావు, ఇదిగో పాప పరిహారార్థ బలిగా ఇచ్చావు అని నీకు తిరిగి కొన్ని ఇస్తాడు. కాలిపోయిన దహన బలి అయితే బూడిద, సమాధానార్థ బలి అయితే యాజకుడికి కొన్ని భాగాలు పోయి ఇంకొన్ని భాగాలు. ఇవన్నీ నిర్గమకాండంలో, లేవీకాండంలో వివరంగా రాయబడ్డాయి. బైబిల్ స్టడీలో సహోదరులు మీకు దీన్ని వివరంగా తెలియజేస్తారు. అంటే పాత నిబంధన గ్రంథంలో నేడు మనం ఆరాధన చేసుకునేటట్టు ఉండదు. అప్పుడు ఏ ఇద్దరు ముగ్గురు కూడా కూడి రారు. మీరు కూర్చోండి, మీకు లేఖనాలు చెప్తాను అనేది ఉండదు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చారా, ప్రార్థన చేసుకున్నారా, వెళ్ళారా. ఎవరి పాటికి వచ్చారా, వాళ్ళు బలి అర్పించారా, వెళ్ళారా. పాత నిబంధన కాలంలో సహవాసం, ఈ విధంగా ఏక ఆత్మ, ఈ విధమైన కూడిక, మందిరం అన్న భావన లేవు. అయితే యేసుక్రీస్తు వారి జననం తరువాత
క్రొత్త నిబంధన సంఘం ఏర్పడింది. ఆ క్రొత్త నిబంధన సంఘమే మనం. అందుకు గుర్తు ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువమాను మీద ప్రాణం పెట్టినప్పుడు దేవాలయంలో అడ్డు తెర రెండుగా చీలి ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, బయట స్థలం అంతా కామన్ అయిపోయింది. ఇందాకటి దాకా నువ్వు గేటు దాకా వచ్చిన వాడివి అలా ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ధారాళంగా నువ్వు లోపలికి రావచ్చు. నా కొరకు నువ్వు ప్రార్థన చేయన్నా, నా కొరకు బలి ఇవ్వన్నా, నా కొరకు ఇది అన్నా అని అడగాల్సిన పని లేదు. యేసు నామంలో ప్రతి ఒక్కరము మన దేవుణ్ణి చేరుకోగలం. కాబట్టి పాత నిబంధన ఆరాధనకు, క్రొత్త నిబంధన ఆరాధనకు యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి ఉన్నారు. పాత నిబంధన కాలానికి, క్రొత్త నిబంధన కాలానికి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఒకవేళ యేసు అన్న పదం, యేసు అన్న దేవుడు మధ్యలో లేడంటే, అంటే నిజానికి క్రొత్త నిబంధన సంఘం ఎక్కడ ప్రారంభమవుతుంది? అపోస్తుల కార్యంలో ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆది సంఘం మొట్టమొదటిసారిగా కూడుకుంది. కాబట్టి సంఘం ఎక్కడ ప్రారంభమైంది? మత్తయి సువార్తలో కాదు, అపోస్తుల కార్యంలో సంఘం ప్రారంభమైంది. కాబట్టి మలాకీలో ఉన్నది పాత సంఘం, అపోస్తుల కార్యంలో ఉన్నది క్రొత్త సంఘం. ఈ రెండు సంఘాలకు మధ్యవర్తిగా 4 సువార్తల్లోనూ ఉన్నది క్రీస్తు. ఒకవేళ యేసు సువార్తలు లేదంటే క్రొత్త నిబంధన సంఘమే లేదు. ఆయన ముందుగా మత్తయిలోనూ, మార్కులోనూ, లూకాలోనూ, యోహానులోనూ ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం వివరంగా ఉంది. ఆయన వలన క్రొత్త నిబంధన అనేది ఏర్పడింది. కాబట్టి క్రొత్త నిబంధన సంఘానికి, పాత నిబంధన సంఘానికి మధ్యవర్తి ఎవరు? యేసు లేడు అంటే క్రొత్త సంఘమే లేదు, మధ్యవర్తిత్వమే లేదు, జనులు అంటే మనం దేవుని చెంతకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి యేసు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది చాలా గొప్ప మాట, మధ్యవర్తి అయి ఉన్నాడు. అయితే ఆయన దేనికి మధ్యవర్తి అయి ఉన్నాడు? సంఘాలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన కాలాలకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మన వ్యవహారిక భాషలో కూడా కాలాన్ని 2 రకాలుగా విడగొడతాం. చదువుకునే పిల్లలకి తెలుసు కాలాన్ని 2 రకాలు. ఎలాగా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటాం. అంటే కాలానికి కూడా ఆయనే మధ్యవర్తి. కాలాన్ని సృష్టించిన దేవుడే కాలానికి మధ్యలో నిలబడి ఇదిగో ఇది పాతది, ఇది కొత్తది అన్నాడు ఆయన. అలాగే మూడవది, ఆయన భూమికి పరలోకానికి ఆయన మధ్యవర్తి. దేనికి మధ్యవర్తి? ఆయన భూమికి పరలోకానికి మధ్యవర్తి. ఆనాడు సిలువమానులు ఆయన సిలువు మీద ఏలాడాడు, భూమికి ఆకాశానికి మధ్యలో ఏలాడాడు. ఆదికాండం 23-24 అధ్యాయాలలో యాకోబు ఒక కలగంటాడు. మీకు గుర్తుందా యాకోబు కళ? కాబట్టి ఆ యాకోబు కళలో యాకోబు ఒక తీయొద్దు, మీకు వివరంగా చెప్తాను, వినండి, మనసు పెట్టి వినండి. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో ఒకరోజు అర్ధరాత్రి రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన నిచ్చెన వేయబడింది. పరలోకంలో నుండి భూమికి, భూమిలో నుండి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద 2 వర్గాలు, 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం పరలోకంలో నుండి దేవదూతలు భూమికి దిగి వస్తూ ఉన్నారు. రెండవ మార్గం దేవదూతలు భూమి మీద ఉన్న మనుషులు రక్షణ పొంది దేవదూతల్లాగా రక్షణానుభవం కలిగిన తెల్ల వస్త్రాలు ధరించుకుని వాళ్ళు పైకి వెళుతున్నారు. కాబట్టి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు అంటే భూమి నుంచి పరలోకానికి మాత్రమే కాదు, పరలోకంలో నుండి భూమికి కూడా ఆయనే మధ్యవర్తి. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ
దిగుచూ ఉండిరి అని రాయబడింది. అంటే మనం ఎక్కడమే ఆలోచిస్తూ ఉంటాం, దిగడానికి కూడా ఆయనే ఆధారం అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు వేటికి మధ్యవర్తి అయి ఉన్నాడు? పాత నిబంధన సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి. ఇది మొదటి తాత్పర్యం. దేవా, నువ్వంటూ లేకపోతే సంఘమంటూ లేదు, సంఘమంటూ లేకపోతే ఆరాధించే అదృష్టత నాకు లేదు. దేవా, నీవు మధ్యవర్తివై ఉన్నావు సంఘాలకి. ఆయన కాలానికి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవా, కాలాన్ని సృష్టించిన వాడివి, నువ్వు భూమి మీదకి దిగిరావడం చేత నీ జననం, నీ మరణం, నీ పునరుత్థానం, నీ ఆరోహణం యథార్థమైంది అనేది తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారు అనేది ఒక వాస్తవం. ఎంత వాస్తవం? ఈరోజు నువ్వు నేను, ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ అన్నది ఎంత వాస్తవమో అంత వాస్తవం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు పరలోకానికి, భూమికి పరలోకానికి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు భూమిలో నుండి పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా మధ్యవర్తిగా ఉన్నాడో 3 మాటలు నేర్చుకుందాం. సరే, మనుష్యులని పరలోకానికి తీసుకువెళ్ళేదానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడంటే 3 విషయాలు. అలాగే పరలోకంలో వాళ్ళకి ఈయన మధ్యవర్తి అయి ఉన్నాడు. అవి ఒక 3 విషయాలు చూసుకుని మనం ప్రేరేపణ కలిగిన వారమై మనం ఆయన ఎదుట సాగిలపడతాం. దయచేసి అందరూ బైబిల్ తీసుకునండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనమందు యేసుక్రీస్తు వారు తన్ను తాను ఆయన ఈ విధంగా చెప్పుకున్నాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు తన ఉనికి, తన గుణగణాలను ప్రచురిస్తూ 7 సార్లు ఆయన నేను అని అన్నాడు. నేను ఎట్లాంటి వాడనంటే, నేను ఎట్లాంటి వాడనంటే ఇదిగో రెండవసారి చెప్తున్నాను అని ఆయన తన గుణగణాలను గురించి 7 సార్లు నేనే అని చెప్పుకున్నాడు. అది ఏదైనా ఒక బైబిల్ స్టడీలో కానీ లేదంటే వివరంగా కానీ ఆ 7 గుణగణాలను సహోదరుల్ని మీకు వివరిస్తారు. అయితే ఈ దినాన క్రీస్తు వలన మానవుడు పరలోకానికి ఏ విధంగా చేరుతున్నాడు అనే విషయాన్ని చూద్దాం. చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. కాబట్టి యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎలా తెలియచేశాడంటే, నేను ద్వారమునై ఉన్నాను. దేనికి ద్వారమై ఉన్నాడైనా? పరలోకానికి సాదృశ్యం అన్నమాట. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు అందరూ గొర్రెలు మేపేవాళ్ళే, ఎక్కువ భాగం గొర్రెలు కాచుకుంటూ ఉండేవారు. మన అబ్రహామును చూడండి, గొర్రెల మంద ఉండేది. లోతుకి గొర్రెల మందలు ఉండేది. ఇస్సాకుకి గొర్రెల మందలు ఉండేవి. యాకోబు అయితే ఇంకా అదే పని. దావీదు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీల వృత్తి గొర్రెల వృత్తి కలిగిన వారి యొద్దకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ చదివిన బిల్డింగ్ గురించి చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేకల గురించి చెప్తే డాక్టర్కి అర్థం కాదు. కాబట్టి ప్రభువు ఎవరికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా చెప్తున్నాడు. ఒకరోజు ఆయన వ్యవసాయ పొలం దగ్గరికి పోతూ ఉన్నాడు. అప్పుడు చెప్పాలా బైబిల్, పరలోకం సత్యం చెప్పాలా. ఆయన కష్టపడలేదు, చాలా సులభంగా చెప్పాడు. వ్యవసాయ పొలం దగ్గర వెళ్ళి అక్కడ ఉండే 4 గింజలు చేతిలో పెట్టుకుని ఆ 4 గింజల్ని అట్లా చల్లుతూ విత్తువాని ఉపమానం చెప్పాడు.
యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, బోధ ఎంత సులభంగా ఉంటుంది అంటే కళ్ళకు కట్టినట్టు ఉంటుంది, వాస్తవంగా ఉంటుంది. ఆయన ధోనిలో ఉన్నప్పుడు చేపల గురించి చెప్తాడు, ఆయన రోడ్లో నిలబడినప్పుడు చెట్టు గురించి చెప్తాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇదిగో ఆ వస్తువుల గురించి చెప్తాడు, పొలంలో ఉన్నప్పుడు గింజల గురించి చెప్పాడు. అంత ఈజీగా ఉంటుంది ఆయన ఉపమానాలు అర్థం చేసుకోవడానికి. మహా కష్టపడాల్సిన పని లేదు. కాకపోతే మనం దాన్ని గజిబిజి చేసి అర్థం కాకుండా చేసేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు పరలోకానికి సంబంధించిన విషయాలని చాలా సులభంగా, చాలా ఈజీగా బోధించాడు. కనుక ఇశ్రాయేలీయులకి అర్థమయ్యేటట్టు దేవుడు ఎలాంటి వాడో అర్థం కావాలంటే దైవత్వాన్ని ఇంకా కఠినం చేయకుండా సింపుల్గా, అదిగో మీ ఊరిలో గొర్రెలు మేపుకునే వారు ఉన్నారు కదా, ఈ గొర్రెలు మేపుకునే వాళ్ళు గొర్రెలనంతా ఒక కంచులో పెడతారు కదా, ఆ కంచులో పెట్టినప్పుడు అక్కడ ఒక గేట్ ఉంటుంది కదా, ఆ ద్వారం అనేది చాలా ప్రాధాన్యం కదా, ఆ ద్వారం గుండానే కదా అన్నీ వెళ్తాయి, ఆ ద్వారాన్ని నేనే. ప్రజలకి బాగా అర్థమైంది, ఓహో పరలోకం ఆ గొర్రెల స్థలమైతే పరలోకానికి దారి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన వారులారా, పరలోకానికి ఆయనే ద్వారం, పరలోకానికి ఆయనే మార్గం. కాబట్టి తన ద్వారా తానే ద్వారమై ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, భూమి మీద ఉన్న ఏ మనుష్యుడైనా సరే, భూమి మీద ఉన్న ఏ భక్తుడైనా సరే తన నీతిని బట్టి, తన భక్తిని బట్టి, తన నిజాయితీని బట్టి, తాను చేసే పనిని బట్టి, తన సేవను బట్టి, తాను ఇచ్చిన ధనాన్ని బట్టి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. దేవా ఇదిగో నీకు నేను 10 లక్షలు దానం చేశాను కాబట్టి నాకు పరలోకం గ్యారెంటీ అంటే గ్యారెంటీ కాదు. మన గుణగణాలు, మన స్వభావాలు, మన డబ్బు, మన మంచితనం, కొంతమంది తాగరు, కొంతమంది వ్యభిచరించరు, కొంతమంది అబద్ధాలు చెప్పరు, కొంతమంది హత్యలు చేయరు. ఇవేవి చేయనంత మాత్రాన నేను నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకంటే పరలోకం కేవలం నువ్వు చేయని వాటివి మాత్రమే కాదు, నీ మనస్సులో ఉన్న వాటిని కూడా పరీక్షిస్తుంది. మనకు సుంకరి ప్రార్థన మీకు గుర్తుందా? సుంకరి పరిసయ్యుడు ప్రార్థనలో ఆ పరిసయ్యుడు ఏమని ప్రార్థించాడు? నేను హత్య చేయలేదు, నేను వ్యభిచరించలేదు, ఈ సుంకరిలాగా నేను అన్యాయం చేయలేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాణ్ణి అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు భౌతికంగా చేయలేదు కానీ నీ అంతర్గతంగా నువ్వు దోషివి. సుంకరి నీతిమంతుడై తీర్చబడ్డాడు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక మనిషి యొక్క బాహ్య ప్రవర్తన పరలోకానికి తీసుకువెళ్ళదు. మరి పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంది, నేనే ద్వారం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకాన్ని చేరుకోలేరు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, భూమి మీద ఉన్న మనుష్యుడు, భూమి మీద ఉన్న భక్తి, భూమి మీద ఉన్న సర్వం పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. అర్థమవుతుంది కదా? క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తుని దాటుకుని, క్రీస్తుని వదులుకుని మనం పరలోకం చేరుకోలేం. కొంతమంది ఏమంటారంటే నాకు భక్తి ఉంది కాబట్టి క్రీస్తు అక్కర్లేదంటారు. క్రీస్తు అక్కర్లేదు కాదు, సుంకరి పరిసయ్యుని ప్రార్థన మనకు గొప్ప సాదృశ్యం. కాబట్టి క్రీస్తు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికి మధ్యవర్తి అయి ఉన్నాడు? భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి ఆయనే. కనుక ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఈ విధంగా ఆరాధించాలి. దేవా, నా నీతి చేత, నా భక్తి చేత, నా ఎక్స్పీరియన్స్, నేను రక్షణ పొంది నేను క్రైస్తవున్నయి 20 ఏండ్లయింది, 30 ఏండ్లయింది, నాకు చాలా తలాంతులు ఉన్నాయి, నేను బాగా చెప్పగలను, పాడగలను, నేను ప్రేయర్ చేయగలను, వీటి వేటి వలన నేను పరలోకం చేరను. నువ్వు ద్వారము, నీ ద్వారా తప్ప నేను పరలోకానికి చేరే అవకాశమే లేదు. నాకు నీవు మధ్యవర్తిగా ఉండి నేను పరలోకానికి వెళ్ళడానికి నీవు సహాయం చేస్తున్నావు ప్రభువా. ఇందును బట్టి నేను నీకు చాలా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నీవు ద్వారమై ఉన్న దేవుడు అని నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను అని ఆరాధన చేయాలి. కనుక మొదటి భాగంలో మనం ఏం చూస్తున్నాం?
ఒక మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఎవరో ఆధారమమ్మా? యేసయ్యే ఆధారం. కాబట్టి యేసయ్యను మనం ఆధారంగా చేసుకోవాలి. ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. రెండవ విషయం మీకు చూపిస్తాను రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసుకునండి, అందరూ తీసుకునండి, చెప్పండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కనుక 9వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని దేవుడు తెలియచేసి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఇంకొకసారి ఏమన్నారంటే, నేను భూమికి లేదా లోకానికి వెలుగై ఉన్నాను. మనుష్యులు అంధకారంలో ఉన్నారు, వారికి ఆత్మీయమైన విషయాలు బోధపడలేదు. ఆత్మీయమైన విషయాలు తెలుసుకోవడానికి, మానవుడు పరలోకాన్ని చూడ్డానికి ఆయన మనకు వెలుగు. ఒకవేళ యేసుక్రీస్తు వారు లేరనుకోండి, మానవుడు చీకటిలోనే ఉండి ఉండేవాడు. కాబట్టి రెండవదిగా యేసుక్రీస్తు వారు మనకు వెలుగై ఉన్నారు. మన మనోనేత్రాలను వెలిగించిన దేవుడు ఆయన, మన జీవితాలను వెలుగులోనికి తెచ్చిన దేవుడు ఆయన. లేఖనాలు మళ్ళీ కళ్ళెదురుగానే ఉంటాయి, కానీ చదివినప్పుడు అది మామూలు వచనంగానే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారిని మన హృదయంలో పెట్టుకుని చదివితే ప్రతి వచనం వెలిగించబడుతుంది. అంతవరకు చదివిన వచనంలాగా ఉండదు అది. ఫిలిప్పు సంగతి మీరు ఎరుగుదురు. అపోస్తలుల కార్యంలో ఐతీఫీయుడు అతను యెరూషలేం దేవాలయానికి వచ్చి బలి అర్పించి వెళ్ళిపోతున్న నపుంసకుడిని ఎవరు దర్శించారు? ఫిలిప్పు దర్శించి రథంలో ఎక్కి కూర్చున్నాడు. అప్పటికే అతను యెషయా గ్రంథం 53వ అధ్యాయం 54వ అధ్యాయం చదువుతున్నాడు. వధకు తేబడిన గొర్రెపిల్ల గురించి చదువుతున్నాడు. ఇది ఒక ఫెమిలియర్ వర్సెస్, అంటే చాలా ప్రాచుర్యం కలిగిన వచనం. ఎన్నో రోజులుగా చదువుతూనే ఉంటాడు, అతను కొత్త ఏమి కాదు. అయితే చదువుతుంటే వచనంలాగే ఉంది. ఫిలిప్పు ఎక్కి ఆ నపుంసుడికి అందించాడు. నువ్వు చదువుతున్న లేఖను నీకు అర్థమైందా అంటే, వివరించకపోతే ఎలా అర్థమవుతుంది? అప్పుడు అన్నాడు, ఆ వధకు తేబడిన గొర్రె యేసుక్రీస్తు వారు. ఎలిగిపోయింది. ఓహో, వధకు తేబడిన గొర్రె యేసుక్రీస్తు వారా? ఆయన భూమి మీదకి వచ్చాడా? పాపల కోసం మరణించాడా? కాబట్టి యేసు మన మదిలోకి రాకుంటే అది ఒకరు చెప్పడం చేతనో, లేదా మనం తెలుసుకోవడం చేతనో, లేదా మనం వినడం చేతనో, ఎట్లో నపుంసకుడు ఫిలిప్పు చేత విన్నాడు, కొందరు పేతురు చేత విన్నారు, మరికొందరు పౌలు చేత విన్నారు. ఏదేమైనా యేసు అన్న పదం, యేసు అన్న మార్గము మనం వినకపోతే, మన చెవిలో మన మనస్సుల్లోకి రాకపోతే మనకు వచనం చదివినట్టే ఉంటుంది, కానీ దాని భావం. అందుకని ఏమంటామంటే యేసు ఒక వెలుగు. ఆయన వచ్చాడంటే వచనాలు వెలుగుతాయి, వచనాలు వెలుగుతాయి, జీవితాలు వెలుగుతాయి, మార్గాలు వెలుగుతాయి. కాబట్టి రెండవదిగా మానవుడు వెలిగించబడాలంటే ఎవరు ఆధారం? యేసే ఆధారం. పరలోకపు వెలుగుకి ఆయనే ఆధారమై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక పరలోకానికి యేసు మార్గమై ఉన్నాడు, పరలోకానికి యేసు వెలుగై ఉన్నాడు, వెలుగుకి ఆయన ఆధారంగా ఉన్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా యోహాను సువార్త తీసుకునండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన
కాబట్టి ఆ వచనాల ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లిగా ఉండి మనలోకి జీవం ఇస్తున్నాడు. ఆయన జీవం ఇస్తున్నాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని తీసుకొచ్చాడు. సహజంగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటరు. ద్రాక్ష తోటలు అలా ఉంటాయి. అంజూరపు చెట్టు అనేది పెద్దదిగా ఉంటుంది. ఎవరైనా అంజూరపు చెట్టు నాటారంటే ద్రాక్ష తోట అంతా వేస్ట్ అయిపోతుంది. అందులో ఉన్న భావన ఏంటంటే, మనం అన్య జాతికి లేదా పరాయి వాళ్ళమైనప్పటికీ మనల్ని ఇశ్రాయేలీల భాగంగా ఆయన నాటాడు. మనల్ని అంటుకట్టాడు. ఆయన అంటుకట్టడం అంటే ఒక చెట్టుకి నరికి వేరొక చెట్టుని కట్టారు. ఈరోజు ఆయన ఒక ఇశ్రాయేలీలకి రక్షణ అనేదానికి, ధర్మశాస్త్రం అనేదానికి, నీతికి మనల్ని అంటుకట్టాడు. యేసుక్రీస్తు వారు సిలువమానులో చేసుకున్న గాయముల చేత మనం అంటుకట్టబడ్డాం. ఇలా అంటుకట్టబడి ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చింది. ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చింది. ఈరోజు మన అందరిలో రక్షణ ఉంది, మన అందరిలో జీవం ఉంది, మన అందరిలో దైవభక్తి ఉంది. మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళుతున్నాము అని అంటే యేసులో ఉన్న జీవం మనలోకి రావడం, ఆయన రక్తం అనేది మనలో ప్రవేశిస్తుంది. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యమైన బల్ల, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆయన రక్తం కార్చిన లేఖనాలు, వీటి ద్వారా మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో సంబంధం కలిగినప్పుడు ఆ ద్రాక్ష తోటలోని సారమంతా అంజూరపు చెట్టుకు అంటుకట్టబడినట్టు యేసుక్రీస్తు వారిలోని జీవం మనలోకి వస్తుంది. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. పరలోకంలో జీవం ఉందండి. కాబట్టి మనం అందరం పోయి పరలోకంలో ఉన్న జీవాన్ని దొంగతనం చేయగలమా? పరలోకంలో నిత్య జీవం ఉంది. ఎందుకంటే పరలోకంలో చావు లేదు, పరలోకంలో సంతోషం, ఆనందం ఉంది. అయితే మనం అందరం పోయి దొంగిలించుకుని వద్దామా లేదా లారీలో వేసుకుని వద్దామా? కుదరదు. ఆయన మధ్యవర్తి అయి ఉండి పరలోకంలో ఉన్న జీవాన్ని మనకిచ్చాడు. లేకుంటే మనం ఆయన ద్వారా సెలైన్ ఈడుంది, బాటిల్లో ఈడుంది, మనం ఈడున్నాము. బాటిల్లో ఉన్న సెలైన్ లేకుంటే మెడిసిన్ మన శరీరంలోకి ఎలా వెళ్తుంది? ఒక పైపు లాంటిది అందులో మనం గుచ్చుకుంటే అప్పుడు అందులోది మన శరీరంలోకి వస్తుంది. ఇదే నిత్య జీవం. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్న జీవాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు ఇది ఒక విస్తారమైంది, విస్తృతమైన అంశం. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి మనకు ఎన్నో మేళ్ళు ఇచ్చాడు. ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన మేలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు సకల ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కరు మనకు అన్నీ ఇచ్చారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఒక మాట అన్నారు. క్రైస్తవులందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నా మొఖాన అంత బిచ్చమీ స్వామి, ఆరోగ్యమీ అని అడుక్కుంటారు కొంతమంది. నాకు డబ్బులీ బాబు అని బిచ్చం అడుక్కుంటారు కొంతమంది. నాకు ఉద్యోగమీ అని కొంతమంది, నాకు పిల్లల్ని అని, నాకు పెళ్లి చేయి అని, నాకు అది చేయని, అంతా యేసు ప్రభు దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చి మనం అడుక్కుంటామంట. బిచ్చం అడుక్కున్నట్టు అడుక్కుంటామంట. అయితే దేవుడు మనకి ఏమీ భిక్షాలు వేయడు, ఏమీ వేయడు. మరి ఏమిస్తాడు అంటే మనకు యేసు ప్రభువుని ఇస్తాడట. ఇదిగో నీకు యేసు ప్రభువుని ఇస్తున్నాను, తీసుకో అని ఇస్తాడట. యేసు ప్రభువు మన జీవితంలో ఉంటే అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు ఆరోగ్యం నిలబడుతుంది, అప్పుడు శాంతి వస్తుంది, అప్పుడు శాంతి సమాధానం వస్తుంది, అప్పుడు రక్షణ వస్తుంది, అప్పుడు భద్రత వస్తుంది. అయితే మనం దాన్ని యేసు ప్రభువుని అడగం. యేసు ప్రభువు మనకు కావాలని కోరుకోం. యేసు ప్రభు కొరకు, ఆయన రక్తం కొరకు, లేకుంటే ఆయన రక్షణ కొరకు మనం అడగం. మన కోరికలన్నీ బిచ్చమడిగినట్టు ఉంటుంది. అయ్యా కొంచెం బిచ్చమే స్వామి, ఈరోజు నేను ఊరికి పోవాలి, భద్రత అనే బిచ్చమే నా మొహాన అని అడుగుతాం. ఆయన మన మొహాన ఏమి బిచ్చాలు వేయడు. ఎందుకంటే మనం భిక్షలు కావు. మనకు యేసునిస్తాడు. యేసు ఉంటే సమస్తం నీకు ఉన్నట్టు లెక్క.
యేసు ఉంటే జీవం ఉన్నట్టు, యేసు ఉంటే మార్గం ఉన్నట్టు, యేసు ఉంటే సత్యం ఉన్నట్టు, వెలుగున్నట్టు అని అర్థం. కాబట్టి యేసు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మనం పరలోకానికి వెళ్ళడానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. కనుక ఇంతసేపు మనం ఏం నేర్చుకున్నాము? యేసు భూమి మీద ఉన్న మనుష్యులము, భూమి దానిలోని సమస్తం పరలోకం చేరుకోవడానికి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. రెండవ భాగం, భూమిలోని సమస్తం పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే కాదు, అత్యున్నతమైన పరలోకం కూడా భూమిని చేరుకోవాలంటే యేసే మార్గం. మనకు కాదు, పరలోకానికి కూడా యేసే మార్గం. పరలోకం భూమిని చేరుకోవాలంటే, పరలోకం భూమి దగ్గరికి రావాలంటే, పరలోకం భూమికి ఏమైనా ఇవ్వాలంటే యేసే ఆధారమై ఉన్నాడు, యేసే మార్గమై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చెప్పండి చూడకుండా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని చెప్పి ఆయన కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడని కదా రాయబడింది. ఆయన కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడనే వచనం లేకుండా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఏమైనా అర్థం ఏమైనా ఉందా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అయితే ఏం లాభం? ఆ పిల్లోడు ఆకలితో అల్లాడిపోతున్నాడు, పాపంలో మూలిగిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఆ పిల్లోడు అంటే చాలా ఇష్టం ఉండి ఏం లాభం? మీకు అర్థమవుతుందా? ఆడొక పిల్లోడు ఆకలితో అల్లాడుతున్నాడు, అది చూసి అయ్యయ్యో పాపం పిల్లోడు ఆకలితో అల్లాడుతున్నాడే అని నేను బాధపడితే ఏం లాభం? నేను కారు దిగి వచ్చి నా జోబిలో నుంచి ఒక రొట్టెని తీసి అతని చేతికి ఇస్తే అప్పుడు నేను అతన్ని ప్రేమించినట్టు. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే మాట అక్కడితో ఆగిపోతే దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, మనుషుడు నరకానికి పోతూనే ఉంటాడు. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించుడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన మంచితనం, దేవుడు మానవ జాతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసుక్రీస్తు వారి వలన మాత్రమే రుజువు చేయబడింది. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోను, కాగా దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనిచున్నాము. కాబట్టి దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. వాస్తవం. పాత నిబంధనలో చూడండి, దేవుడు ఎలా ఉంటాడు? ఉగ్రుడై ఉంటాడు, కోపస్థుడై ఉంటాడు. అగ్ని వచ్చి అందరినీ కాల్చేస్తుంది, తిరగబడిన వాళ్ళని, వెననొలిన వారిని. ఇశ్రాయేలీయులు ఎంతమంది? 13 లక్షల మంది బయలుదేరారు. 13 లక్షల మంది బయలుదేరి వాళ్ళు 50 లక్షల మంది అయ్యారు. అయితే బయలుదేరిన వారందరూ కనాను దేశంలోకి చేరలేక మధ్యలోనే చనిపోయారు. అందులో సగం మంది దేవుని చేతే చచ్చిపోయారు. దేవుడు మహా కోపంగా, ఉగ్రుడై, ఆవేశంగా ఉన్నాడు. అయితే దేవుని ప్రేమ పాత నిబంధనలో సరిగా వ్యక్తం చేయబడలేదు. వీళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, దేవుడు వాళ్ళని కొడుతూనే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారి జననం ద్వారా దేవుని యొక్క ప్రేమ సంపూర్ణంగా తెలియచేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వలన ఎవరు లాభం పొందుతున్నారు చెప్పండి? పరలోకం లాభం పొందుతుంది. పరలోకం తన ప్రేమని, పరలోకం భూమి మీద మనుషులకు ఉన్న తన ఆప్యాయత, అనురాగాన్ని తెలియచేయడానికి యేసుని మధ్యవర్తిగా ఎన్నుకుంది. భూమి మీద ఉన్న మనుష్యుడు నిచ్చెన మీద నడుచుకుంటూ పైకి వెళ్ళడం మాత్రమే కాదు, పైనున్న ఆ దేవుని యొక్క ప్రేమను తీసుకుని ఏంజల్స్ కిందకి దిగుతున్నారు. పరలోకానికి కూడా క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. పరలోకం కూడా క్రీస్తు ద్వారానే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన లేకపోతే మనకు తెలిసేది కాదు. చూడండి, అది యోహాను సువార్త 3:16లో మనం చూసాం. ఇంకొక వచనం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట రాయబడింది. ఎవడును
ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. కాబట్టి ఎప్పుడైనా నిజానికి ఎవరు అక్కడ వచనం పైన కింద వచనాలను కలేసుకుని చదవాలి. దేవుణ్ణి సంపూర్తిగా ఏ మనుష్యుడు తెలియచేయలేదు. దేవుణ్ణి ఎవరు సరిగా చూడలేదు, సంపూర్ణంగా చూడలేదు అని. అయితే కొంతమంది దేవుణ్ణి చూశారు కానీ వాళ్ళు దేవుణ్ణి సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. మోషే దేవుణ్ణి తెలియజేశాడు. దేవుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు, ఇలా ఇలా అని ధర్మశాస్త్రంలో రాయించాడు. కానీ అది 100% కాదు. దావీదు దేవుని గురించి ఎన్నెన్నో కీర్తనలు రాశాడు, కానీ అది కూడా 100% కాదు. ఇర్మియా దేవుని తీర్పు గురించి బోధించాడు, కానీ అది కూడా 100% దేవుని గురించి చెప్పలేదు. అయితే దేవుణ్ణి 100% బయలుపరిచింది యోహాను సువార్త 1:18 మనం చదువుకున్నాం. ఆయన తప్ప ఎవరు కూడా బయలుపరచలేరు. కాబట్టి దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవడానికి క్రీస్తుని మధ్యవర్తిగా ఎన్నుకున్నాడు. కాబట్టి మన ప్రభువు క్రీస్తు ఎలాంటి వారంటే భూమి మాత్రమే కాదు, పరలోకం కూడా ఆయన్ని చూజ్ చేసుకుంది. ఆయన భూమి నుండి పరలోకానికి మార్గం మాత్రమే కాదు, పరలోకం నుండి భూమికి కూడా ఆయనే మార్గం. అందుకని ఆ వచనంలో ఏం చెప్పబడిందంటే, నేను ద్వారాన్ని, నా ద్వారా తప్ప ఎవడు లోపలికి రాలేడు, ఎవడు బయటికి రాలేడు, లోపలికి వచ్చుచూ వెళ్ళుచూ మేత మేయుచూ ఉంటాడు. కాబట్టి యేసు పరలోకానికి మార్గం మాత్రమే కాదు, పరలోకానికి భూమికి మార్గం కూడా ఆయనే. పరలోకం తన ప్రేమను చూపాలి. ఎలా చూపుతుంది? మనం మట్టివారమై ఉన్నాం, మనం పాపులమై ఉన్నాం. నేను నీకు ఒక తెల్ల చొక్కా ఇవ్వాలనుకున్నాను, చాలా కాస్ట్లీ. ఎలా ఇచ్చేది నీకు? నీ చేతులు మురికి మురికిగా మట్టి మట్టిగా ఉంది. క్రీస్తు రక్తంతో కడుక్కో, నేను నీకు పరలోకంలో నుండి చొక్కా ఇస్తాను అంటుంది పరలోకం. పరలోకం నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తు నామం వలన మనకు కలుగుతుందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మానవుడికి చేరాలి అంటే, పరలోకంలో ఉన్న ప్రతి దీవెన మానవుడికి రావాలి అంటే ఆయనే మార్గం, ఆయనే మధ్యవర్తి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంతకాలం మనమేమనుకుంటున్నాం? మనకు మార్గమే ఆయన, మనకు మార్గమే అనుకుంటున్నాం. అయ్యో, మన ప్రభువు ఎంత గొప్పవాడు మీకు తెలుసా? ఆయన భూమికి మాత్రమే మార్గం కాదు, ఆయన పరలోకానికి కూడా మార్గమై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు నందలి రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి, దేవుడు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడైన యేసునందు విశ్వాసం కలవానిని తీర్చువాడునై ఉంటుకు ఆయన అలాగు చేసును. కాబట్టి పరలోకము, ఆ వచనం యొక్క సారం చెప్తున్నాను, నన్ను చూడండి. పరలోకానికి కరుణ చూపాలన్న ఆశ పుట్టింది. అంటే పరలోకం అంటే మన దేవుడు అన్నమాట. తండ్రి అయిన దేవుడికి కరుణ చూపాలి. అయ్యో, పిల్లలు బాధల్లో ఉండారే, నేను వాళ్ళ మీద కరుణ చూపాలి అని కోరుకుంటున్నాను. తండ్రి దేవుడు పరలోకం నీ మీద కరుణ చూపాలని కోరుకుంటుంది. అయితే కరుణని ఎలా చూపుతారు? నీవు పాపివై ఉంటే, నీవు శాపంలో ఉంటే, నీవు నరకంలో ఉంటే కరుణ నీ మీద ఎలా వస్తుంది? యేసుని కరుణాధారముగా బయలుపరిచింది. యేసు రక్తం చేత మనల్ని నీతిమంతులుగా చేయడం వలన యేసు పరలోకంలో ఉన్న కరుణ మన మీదకి దిగి వచ్చింది. అందుకని యేసుకి ఈ వచనంలో ఒక పేరు పెట్టారు, కరుణాధారమైన యేసు. కరుణకు ఆధారం ఆయనే. ఒకవేళ యేసు లేదంటే ఏమీ లేదు చెప్పండి, కరుణ లేదు. యేసు లేదంటే దేవుని ప్రేమ లేదు. యేసు లేదంటే పరలోకంలో నుండి ఆశీర్వాదాలు కూడా లేదు.
యేసు లేదంటే పరలోకంలో నుంచి ఏమీ ఇన్కమింగ్లు ఉండవు. కాబట్టి యేసు భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి మార్గమై ఉన్నాడు. యేసు పరలోకంలో నుండి భూమికి రావడానికి, ఆశీర్వాదాలు రావడానికి, ప్రేమ రావడానికి, దేవుని గురించిన వివరణ మనకు దేవుడు అర్థం కావాలంటే యేసు ప్రభు అర్థం కావాలి. యేసు ప్రభు అర్థం కాకుంటే దేవుడు అర్థం కాడు. ఒకరోజు ఫిలిప్పు అడిగాడు, ఏమని? యేసు ప్రభు వారు అడిగారు, ఫిలిప్పు, ఇన్నేళ్ళు నేను నీతో ఉన్నాను, ఇక ముగింపు అయిపోయింది, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, ఏమైనా కోరికుంటే అడుగు అని. ఫిలిప్పు ఆలోచించాడు, ఏమని అడుగుతాడు? అప్పటికి మెచ్యూరిటీ వచ్చేసింది. ప్రభువా, నాకేం వద్దు, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక కోరిక కోరుతాను. ఏం కోరిక చెప్పండి? తండ్రిని మాకు కనబర్చుము. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు, యేసు ప్రభువుని అడుగుతున్నాడు, తండ్రిని మాకు కనబరచు, చూడాలా. మోషే కాలంలో నుంచి ఈ క్వశ్చన్గానే ఉంది. తండ్రిని ఒకసారి చూడాలి, మాకు చూడు. అప్పుడు యేసు ప్రభువు షాక్ అయిపోయారు, ఆశ్చర్యమైపోయారు. ఆయన వెనక్కి తిరిగి ఏమన్నారు? సమాధానం చెప్పండి మీరే. అంటే అర్థమేమని? యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టు. యేసు ప్రభువుని చూడలేదంటే? కాబట్టి యేసు ప్రభు యొక్క ఆవశ్యకత మీకు చెప్తున్నాను నేను. ఆయన లేడంటే మనకు దేవుడు అర్థం కాడు. ఆయన చూడలేకుంటే మనం దేవుణ్ణి చూడలేం. ఆయన్ని చదవకపోతే ఆయన్ని చదవలేం, ఈయన్ని చదవకపోతే ఆయన్ని చదవలేం. యేసు మధ్యవర్తి అయి ఉన్నాడు. నువ్వు యేసుని చూస్తే, నువ్వు యేసుని నమ్మితే, నువ్వు యేసుని అర్థం చేసుకుంటే, నువ్వు యేసు దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వచ్చినట్టు. ఎందుకంటే ఇద్దరు సేమ్ టు సేమ్. ఫిలిప్పు, నీకు ఈ మాత్రం అర్థం కాలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్టు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు మార్గమై ఉన్నాడు. యేసు మార్గమై ఉన్నాడు. దేనికి మార్గమై ఉన్నాడు చెప్పండి? యేసు మార్గమై ఉన్నాడు భూమి పరలోకం వెళ్ళడానికి, అంతేనా? పరలోకం భూమికి రావడానికి. యేసు లేదంటే పరలోకం గురించి మనకి ఏమి తెలియకపోయేది. యేసు ఒక్కడు పరలోకానంతా మనకు ఆశీర్వాదాలనిచ్చాడు. దేవుడు ప్రేమామయుడు. ఎంత ప్రేమామయుడు అంటే తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించినంత ప్రేమ. కాబట్టి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అన్న అంశం మీద ఆయన చాలా వాటికి మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుని గురించి ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? ఆయన జీవితాన్ని ఎంత అని వివరించగలం? ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికి మధ్యవర్తి అయి ఉన్నాడని మొదట్లో చెప్పుకున్నాము. క్రొత్త నిబంధన సంఘానికి, పాత నిబంధన సంఘానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. కాలానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. భూమికి ఆకాశం, యూదుల ప్రకారం ఆకాశం అంటే పరలోకం అని, భూమికి పరలోకానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. పరలోకానికి భూమికి ఆయన వన్ వే కాదు, టూ వే. భూమి మీద ఉన్నాడు. యాకోబుకి కనబడిన నిచ్చెన ఎవరు? యేసే. ఆదికాండం 28వ అధ్యాయం, యాకోబుకి వచ్చిన నిచ్చెన యేసే. ఆ నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నారా లేక దిగుతూ ఉన్నారా? ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. భూమి మీద ఉన్న మానవుడు పరలోకానికి ఎక్కడానికి ఆయనే మార్గం. పరలోకంలో ఉన్న దేవుడు తను తాను తెలియపరుచుకోవడానికి, తన ప్రేమను చూపడానికి, తన కరుణను చూపడానికి, తన జీవాన్ని, తండ్రిలో ఉన్న జీవం భూమి మీద మనుషులకి ఎలా వస్తుంది? తండ్రి దగ్గర ఉన్న కరుణ, తండ్రి దగ్గర ఉన్న జీవం మనకి ఎలా వస్తుంది? ప్రేమ ఎలా వస్తుంది? యేసే కరుణాధారముగా, జీవాధారముగా, మార్గముగా, ద్వారంగా మనకున్నాడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? అయ్యా, నువ్వు అసామాన్యమైన దేవుడివి. ఇన్ని రోజులు ఏదో మమ్మల్ని తీసుకెళ్ళడానికే అనుకున్నాను, కాదు. పరలోకం యొక్క ఆకలి, పరలోకం యొక్క ఆవేదన, పరలోకం యొక్క కోరికను కూడా తీర్చిన దేవుడు. మానవుల కోరికలు మాత్రమే కాదు, పరలోకం సంతృప్తిపరిచినవాడు. పరలోకపు ప్రేమని, పరలోకపు కరుణని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి, అసలు అట్లాంటి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండడం మనం ఎంత అదృష్టవంతులం.
ఆయన ఆరాధించడమే ఒక అదృష్టం, అంతే, ఇంకేం లేదు. దేవా అని ఆయన పాదాలు పట్టుకోవడం, దేవా అని ఆయన మొక్కడం, ఇదే మన జీవితాలకు గొప్ప అదృష్టం. ఇంతకు మించిన అదృష్టం ఏది ఉండదని నేను భావిస్తున్నాను. కనుక మనం కొంత సమయం ఆయన్ని ఆరాధన చేద్దాం. సహోదరులు వచ్చి ముందుకు నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. పాటలు పాడే సహోదరులు ఇక్కడికి వచ్చి మరి పాటలు పాడినప్పుడు, పల్లవి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సంఖ్య 176. పాట సంఖ్య 224. స్తుతించు స్తుతించు అనే పాట పాత పాటల పుస్తకంలో 766. పల్లవి మొదటి 2 చరణాలు. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తయనే, నీ రక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు.
ప్రభు స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడయ్యుందున్ భయపడకు మని పలికే యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడయ్యుందున్ భయపడకు మని పలికే పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు 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 ప్రభు యేసుని స్తుతించు. అందరం కూడా ఇది ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళేదాని ప్రయత్నము చేయొద్దు. అందరం కూడా